హాయ్ హలో గైస్, దిస్ ఈజ్ చిన్ను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను మన యాన్ వెళ్ళాను అనమాట. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అయితే ఎలాగో యాన్ వెళ్తున్నాను కదా, నా ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు. నేను కాకినాడలో చదివాను కాబట్టి అందరూ నా ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు. వాళ్ళు మీట్ అవుదామని చెప్పి మాట్లాడుకుని అందరం మీట్ అయ్యాము. మీట్ అయ్యాక నా వర్క్ నేను కంప్లీట్ చేసేసుకున్నాక మా ఫ్రెండ్స్ మేము అంతా కలిపి బీచ్కి వచ్చామన్నమాట. బీచ్ అంటే మినీ బీచ్ అండి, అది గోదావరి అనమాట. నాట్ వైజాగ్ అలా కాదు, చిన్న బీచ్. గోదావరి చాలా అందంగా ఉందండి. అయితే ఫస్ట్ ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఒక స్టాచ్యూ ఉంది, జీజస్ స్టాచ్యూ, చాలా అందంగా ఉంది. దానికి పెయింట్ ఒకటి వేస్తున్నారు. సో అది వీడియో తీస్తాను కానీ లాస్ట్లో యాడ్ చేస్తాను. తర్వాత ఏంటంటే మేము అంతా చూసుకొని వచ్చేస్తున్నాం. రిటర్న్ వచ్చేస్తుంటే ఇంకా అందంగా ఉందన్నమాట అదంతా. అయితే ఏంటిదంతా అక్కడ ఎవరో నిల్చున్నారు చూడండి, ఎవరో స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ ఎవరు అని చెప్పేసి అడిగాను మా ఫ్రెండ్ కూడా మర్చిపోయిందంట ఆయన పేరు. తర్వాత గుర్తొచ్చింది, అతను రాజీవ్ గాంధీ అని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే అని చెప్పేసి కాసేపు నవ్వుకొని అలా వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అంతా ఆపాలా అని చెప్పేసి అంది. ఆపు, బాగుంది కదా, చాలా బాగుంది, మీరు ఇక్కడ కూర్చోబెట్టాల్సింది, అటువైపు తీసుకెళ్లారు, ఇది చాలా బాగుంది కదా అంటే ఇక్కడ క్రౌడింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి అటు తీసుకెళ్ళామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఆగుదాం కదా, అక్కడ ఫోటోషూట్ అది తీసుకుందామని చెప్పేసి అనుకునేసరికి అక్కడ పోలీస్ అంకులు ఉన్నారనమాట. ఈరోజు ఏంటంటే అట్ల తగ్గు వల్ల మమ్మల్ని అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ పార్కింగ్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ పార్కింగ్ చేయడం కుదరదని చెప్పేసి చూడండి చాలా క్రౌడ్గా ఉంది. అయితే ఇక్కడ పార్కింగ్ చేయడం ఎలాగో కుదరదని చెప్పేసి ముందుకెళ్ళేసి వద్దామని చెప్పి డిసైడ్ అయ్యింది. చూడండి అక్కడ పోలీస్ అంకులు ఉన్నారు కదా, అసలు ఆపనివ్వట్లేదు. అయితే ఫ్రంట్కి వెళ్ళేసి మళ్ళీ రీబ్యాక్ అయ్యామన్నమాట. అయిన తర్వాత వచ్చాము, చూసాము, చాలా అందంగా ఉందండి. ఐ లవ్ యానం అని కూడా ఉంటుంది అక్కడ. చూడండి గేట్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి. అంత గోదావరి వాటర్, ఆ పీపుల్, ఆ కల్చర్ అట్లది కదా, అంత కలకలాడుతుంది, చాలా బాగుందండి. అంతా చూసాం, ఎంజాయ్ చేసాం, కాసేపు ఫోటోషూట్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి అట్లది కదా, ఆంటీస్ వాళ్ళ పిల్లలు అందరూ చక్కగా చీర కట్టుకొని మంచిగా వచ్చి రెడీ అవ్వి పూజ చేస్తున్నారనమాట, కలుపుతున్నారు. మా ఫ్రెండ్స్ అదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏదో తీసుకున్నామండి, చాట్ ఏదో తీసుకున్నాం, తింటూ చూస్తున్నాం. ఇదిగోండి ఇది స్టాచ్యూ అని చెప్పాను కదా, స్టాచ్యూ అంటే పెయింటింగ్ వేస్తున్నారంట, అందుకే పైకి అలౌ చేయలేదు. పై వరకు వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం. ఇదిగోండి చూడండి పెయింట్ వేస్తున్నారు కదా, అది కూడా చాలా బాగుందండి. అదంతా స్టోన్తో కట్టిందంట, చాలా అందంగా ఉంది అనమాట. ఇదంతా నేచర్ని అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాసేపు అక్కడే గడిపాము. చూడండి సేమ్ రాజమండ్రిలో ఉంటుంది కదండి బ్యారేజ్, అలాగే ఉంది, చాలా అందంగా ఉందండి. అదంతా గోదావరి వాటర్ ఎంత బాగుందో. హాయ్ హలో గైస్, దిస్ ఈజ్ చిన్ను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను మన యాన్ వెళ్ళాను అనమాట. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అయితే ఎలాగో యాన్ వెళ్తున్నాను కదా, నా ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు. నేను కాకినాడలో చదివాను కాబట్టి అందరూ నా ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు. వాళ్ళు మీట్ అవుదామని చెప్పి మాట్లాడుకుని అందరం మీట్ అయ్యాము. మీట్ అయ్యాక నా వర్క్ నేను కంప్లీట్ చేసేసుకున్నాక మా ఫ్రెండ్స్ మేము అంతా కలిపి బీచ్కి వచ్చామన్నమాట. బీచ్ అంటే మినీ బీచ్ అండి, అది గోదావరి అనమాట. నాట్ వైజాగ్ అలా కాదు, చిన్న బీచ్. గోదావరి చాలా అందంగా ఉందండి. అయితే ఫస్ట్ ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఒక స్టాచ్యూ ఉంది, జీజస్ స్టాచ్యూ, చాలా అందంగా ఉంది. దానికి పెయింట్ ఒకటి వేస్తున్నారు. సో అది వీడియో తీస్తాను కానీ లాస్ట్లో యాడ్ చేస్తాను. తర్వాత ఏంటంటే మేము అంతా చూసుకొని వచ్చేస్తున్నాం. రిటర్న్ వచ్చేస్తుంటే ఇంకా అందంగా ఉందన్నమాట అదంతా. అయితే ఏంటిదంతా అక్కడ ఎవరో నిల్చున్నారు చూడండి, ఎవరో స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ ఎవరు అని చెప్పేసి అడిగాను మా ఫ్రెండ్ కూడా మర్చిపోయిందంట ఆయన పేరు. తర్వాత గుర్తొచ్చింది, అతను రాజీవ్ గాంధీ అని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే అని చెప్పేసి కాసేపు నవ్వుకొని అలా వెళ్తున్నాం.